నేను ఈరోజు మీకు ప్రాన్స్ ఎగ్ కర్రీ చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను ఆనియన్ మిర్చి వేసుకుని ఫ్రై చేసేస్తున్నాను. నేను ఎందుకంటే షూట్ చేయలేదండి, ఫస్ట్ నాకు వీడియో తీసే ఉద్దేశం లేదు, అందుకని నేను వేసేసాను. తర్వాత తీద్దామని అనుకుని మళ్ళీ నేను ఇంకా స్టార్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చూశారు కదా. ఇంకా నేను వీడియో తీసే ఉద్దేశం లేక ముందే అయితే నేను వీడియో స్టార్ట్ చేయకుండానే ఆనియన్ మిర్చి వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత తీద్దామని అనిపించింది, అందుకని నేను తర్వాత చేస్తున్నాను. అయితే ఇదేంటంటే హాఫ్ బాయిల్ చేసి నేను పెట్టుకున్నాను. ఇది ప్రాన్స్ హాఫ్ బాయిల్ చేసి ఉప్పు కారం పట్టించి నేనైతే ముందు రెడీ చేసి పెట్టుకున్నానండి. హాఫ్ బాయిల్ అయితే చేసేసాను. ఇదేంటంటే ఇప్పుడు ఇవన్నీ వేసేసి నేను బాగా ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా బాగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసానండి. అంటే రాత్రి వేసాను కాబట్టి ఇప్పుడు చాలా తక్కువే వేసాను నేను. సరిపడా కారం కూడా యాడ్ చేసేసానండి. సరిపడా వాటర్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఈ వాటర్ బాగా కర్రీ ఉడికేటప్పుడు ఎగ్స్ అయితే నేను వేస్తానండి అందులో. అంటే మామూలు బాయిల్ చేసిన ఎగ్స్ కాదండి, మామూలు ఎగ్సే బ్రేక్ చేసి నేను వేస్తాను. చూసారా, ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులో ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి. ఒక 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి. బాయిల్ చేసి ఫ్రై చేసి వేసుకోకుండా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవడానికి ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు, లేదంటే లేదు కదా. ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా, బాగుంటుందంటే బాయిల్ చేసి ఫ్రై చేసి ఇదంతా చేసే కన్నా ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుందండి. కర్రీ ఎర్లీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, చక్కగా అలా అయితే ఎగ్స్ చక్కగా ఉడికిపోయినాయి. ప్రాన్స్ ఎగ్ కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చండి. అంటే ఫ్రై చేసి చేసుకోవచ్చు, బాయిల్ చేసి ఫ్రై చేసి చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకుంటే కూడా మనకి సింపుల్గా అయిపోతుంది, టైం పట్టదండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి ఎర్లీగా కర్రీ అయిపోవాలంటే మనం ఇలా చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత చక్కగా అయిపోయినాయి ఎగ్స్. వేసిన వెంటనే కదపకుండా ఉంటే సరిపోద్దండి. తర్వాత మనం అటు ఇటు తిప్పేసుకోవచ్చు ఎగ్స్ మామూలుగానే. ఇది మసాలా అండి. ఆ కర్రీకి సరిపడగా మసాలా అయితే నేను ఒక 1 టీ స్పూన్ మసాలా అయితే నేను యాడ్ చేశాను.
కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేశానండి. బాగుంటుంది కరివేపాకు వేస్తే. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కర్రీ అయితే బాగా దగ్గర పడింది, చూసారు కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఎగ్స్ ప్రాన్స్ కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను ఇంకా రైస్లో కర్రీ పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఎగ్స్ చక్కగా మనకి బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ కన్నా అంతకన్నా టేస్ట్ బాగుంటాయండి ఇవి. చూసారా ఎగ్స్ ఎంత బాగున్నాయో. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కనుక వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎంత బాగుందో చూసారా కర్రీ. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఎగ్ చూసారా ఎంత చక్కగా ఉంది. చాలా సింపుల్గా ఎర్లీగా మనకి ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా కూడా అయిపోద్దండి ఇలాంటి కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.